ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి 17 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యను. వ్యాఖ్యాన అంశం విధేయత స్వస్థత. వ్యాఖ్యాన అంశం విధేయత స్వస్థత. వ్యాఖ్యానం: చిన్న బాలిక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇంత పెద్ద పని జరిగింది. ఆ చిన్నది దేశాన్ని విడిచి చెర క్రింద ఉండిన తన నోరు తెరచి తన దేవుని కొనియాడి నయమాను భార్యను హెచ్చరించింది. ఆ తరువాత గొప్ప పరివారంతో ఎలీషా నొద్దకు వచ్చిన నయమాను ఖిన్నుడై తగ్గిపోయి ఎలీషా చెప్పిన మాటకు లోబడి స్వస్థత పొందాడు. ముందు ఆ మాట తనలో గొప్ప కోపం పుట్టించింది. తన సొంత దేశంలో ఈ యొర్దాను కన్నా గొప్ప ఏరులు లేవా? ఉన్నాయి, కానీ వాటి వలన కాదు. తన్ను తాను తగ్గించుకొని ఆ యొర్దానులో మునిగే వరకు స్వస్థత లేదు అని తేలింది. యొర్దాను దాటిన తరువాతనే ఏలియా పైకి వెళ్ళిపోయాడు. క్రీస్తు చనిపోతేనే తప్ప ఆరోహణుడై ఆత్మను కుమ్మరించలేడు. కనుక యొర్దాను మరణమునకే గుర్తు. పాపి ఇప్పుడు పూర్తిగా క్రీస్తు చావులో అనగా ఆత్మీయంగా క్రీస్తు చిందించిన రక్తంలో మునిగితేనే తప్ప శుద్ధి కలుగదు. 7 అనగా సంపూర్ణానికి గుర్తు. నయమాను తన వస్త్రాలు తీసివేసి మునిగాడా, లేక వాటితో కూడా మునిగాడా? అది వ్రాయబడలేదు. కానీ అలాగే పాపి తన్ను తాను తగ్గించుకొని క్రీస్తుకు విధేయుడైతే శుద్ధి నొంది పసిపిల్ల దేహం అనగా క్రొత్తగా జన్మించినట్టు అనుభవం చెందుతాడు. ఆహా, గొప్ప సువార్త ఇది! పాపి విశ్వసించి ఆయన్ను అంగీకరిస్తే రక్షింపబడతాడు. మరి మీరు రక్షింపబడితిరా లేదా? ఏమి? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.